సిద్ధులు ఊరికే రావుగా, ఎంతో సాధన చేస్తే వస్తాయి. దాదాపు కొంతమందికి అయితే ఒక్కొక్క జీవనం, ఒక్కొక్క జీవితానికి ఒక్కొక్క సిద్ధికి సరిపోతుంది. మళ్ళీ ఆ సిద్ధి ఆ జన్మలో వచ్చి ఉంటుంది, మరుసటి జన్మలో వచ్చి ఉంటుంది. వాళ్ళు ఆ సిద్ధితోనే పుడతారు, ఇంకా మళ్ళీ దానికోసం పని చేసుకోరు వాళ్ళు. ప్రతిభా శ్రావణ సంపాదించుకున్నారనుకోండి, ఆ రెండిటితో పుడతారు వాళ్ళు. ప్రతిభా శ్రావణాలు ఉంటాయి వాళ్ళలో, అది మహాశక్తి. అది వాళ్ళ ఐక్యూ లెవెల్ ఎక్కడో ఉంటుంది, అది వాళ్ళకి తెలియదు అది యోగం చేశారని. యోగ సంప్రదాయంలో పుడితే మళ్ళీ యోగం చేసుకుంటారు, లేకపోతే అక్కడే ఉండిపోతారు అంతే. దాన్ని లౌకికంగా వాడుకుంటారు. ఇది ఈ సంస్కారం ఎట్లా వస్తుంది? ఒకళ్ళకి ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది, ఒకళ్ళకి అసలు తక్కువగా ఉంది. ఏమిటి అంటే వాళ్ళు పూర్వంలో ఇది సాధన చేసుకున్నారు, ఆ సాధన బట్టి వాళ్ళకి ఆ శక్తి వస్తుంది. ఆ సిద్ధుల్ని సంపాదించుకుని ఆ యోగి సిద్ధుల్ని వాడుకుంటూ ఇంకా పైకి వెళ్లకుండా అక్కడే ఆగిపోయి శరీరాన్ని చాలించేశాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? ఉత్తమ జన్మ వస్తుంది. సాధన చేశాడుగా, ఉత్తమ జన్మ వస్తుంది. మరి ఆ సిద్ధితో పాపాలు చేస్తే అది తప్పైపోతుంది.